అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 సంబంధించినటువంటి తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఆల్ ఇండియా 178 ర్యాంక్ సాధించినటువంటి బానోత్ లక్ష్మీ రచన గారు మనతో ఉన్నారు. వారు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, వారి యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, మరీ ముఖ్యంగా అప్కమింగ్ ఆస్పిరెంట్స్ కి వారిచ్చేటువంటి సలహాలు సూచనలు ఏంటనే విషయాల గురించి వారి మాటలో తెలుసుకుందాము. నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం. ఒకసారి మీ నేటివ్ ప్లేస్ గురించి అండ్ మీ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి చెప్పండి. నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్ లోనే. నా స్కూలింగ్ కుకట్పల్లిలో చేశాను. బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఐఐటి ఇందోర్ లో చేశాను. అండ్ తర్వాత జాబ్ చేశాక యూపీఎస్సీ సైట్ వద్దాం అనుకున్నాను. మా ఫాదర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, మా మదర్ డాక్టర్. మెయిన్ ఈ బ్యూరోక్రైట్ సైడ్ రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? డెఫినెట్లీ మా ఫాదర్ యూపీఎస్సీ సివిల్స్ రాయడం జరిగింది. అతను అప్పుడు మెయిన్స్ వరకు రాశారు కానీ అవ్వలేదు. అండ్ ఎప్పుడు ఫోర్స్ అంటూ చేయలేదు కానీ అదొక ఇన్స్పిరేషన్ గా ఉండింది. సివిల్స్ అనేది ఉంటుంది, అటు సైడ్ వెళ్ళొచ్చు మనం అనే థాట్ అయితే ఉండింది. అండ్ నేను ప్రైవేట్ లో జాబ్ చేశాక అర్థమైంది, ఓకే దీనికంటే కొంచెం పెద్దది, మోర్ ఇంపాక్ట్ఫుల్ది కూడా చేయొచ్చు, సివిల్ సైడ్ ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది అనే థాట్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేడం, మీరు రిజల్ట్స్ చూసినప్పుడు ఫైనల్ రిజల్ట్స్ 178 ర్యాంక్ చూసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు అండ్ మీ ఫ్యామిలీ తోటి మీరు ఎలా షేర్ చేసుకున్నారు? ఆ 5 minutes మీ యొక్క భావాలు ఎలా అనేది ఒకసారి చెప్పండి మేడం. డెఫినెట్లీ చాలా హ్యాపీగా అనిపించింది రిజల్ట్ చూసినప్పుడు. ఫస్ట్ అయితే మన పేరు లిస్ట్ లో ఉందా లేదా అనేది లైక్ చూసాను. అది తెలియడం జరిగింది. బికాజ్ ఫోన్ ఓపెన్ చేశాను, ఎన్నో కంగ్రాచులేషన్స్ మెసేజెస్ వచ్చాయి. అప్పటికి ర్యాంక్ తెలియలేదు. సో ఓకే మన పేరు అయితే ఉంది అనేది అర్థమైంది. అప్పటికే చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత 178 అని చూడడం జరిగింది. అప్పుడు చాలా చాలా హ్యాపీ. అప్పుడు మనకు కావాల్సిన సర్వీస్ కూడా వస్తుంది. అండ్ దెన్ క్వైట్ గుడ్ ర్యాంక్ ఫర్ ది ఎఫర్ట్. ఫస్ట్ మీకు రిజల్ట్ ఎవరు చెప్పారు మేడం? యాక్చువల్లీ నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ట్రైనింగ్ లో ఉండే పటియాలలో. అప్పుడు నాతో పాటు వేరే మా కొలీగ్స్ చెప్పారు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది. అలా వాళ్ళు కాల్ చేశారు. అండ్ దెన్ ఎన్నో మెసేజెస్ చూస్తూ అలా చూసాను. మేడం, ప్రజెంట్ యూపీఎస్సీ 2026 సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏదైతే ఉందో అరౌండ్ 75 to 80 days ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది, ఎస్పెషల్లీ సీసాట్. సో మీరు ఎలా చదివారు? సీసాట్ ని ఏ విధంగా క్రాక్ చేయొచ్చు అనే దానికి మీరు ఒక ర్యాంకర్ గా ఏం చెప్తారు? సీసాట్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో మనకి లైక్ క్వాలిఫైయింగ్ జస్ట్ 33% ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవడం అనేది మన గోల్. సో ఓవరాల్ మనకి 66 మార్క్స్ రావాలి. సో ఆ మార్క్స్ వచ్చేటట్టు 80 క్వశ్చన్స్ ప్రాపర్గా చూస్ చేసుకుంటూ ఆ 2 hours లో అలా కొంచెం స్ట్రాటజిక్గా చూస్ చేయాలి. అంటే సీసాట్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. లైక్ మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్, రీజనింగ్ అండ్ మ్యాథ్స్. సో ఏ ఒక్కటి వదిలేయకుండా మూడిట్లో యావరేజ్గా ఉన్నా కూడా కొంచెం సింపుల్ క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్ పట్టుకొని టైం వేస్ట్ చేయడం కాకుండా 3 యావరేజ్గా చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సీసాట్ అనేది కొంచెం సింపుల్ అవుతుంది. మేడం, ఈ టైంలో మెయిన్స్ సంబంధించినటువంటి ఏమైనా ప్రాక్టీస్ చేయాలా, లేకుంటే కంప్లీట్ గా ఆన్సర్ రైటింగ్ సంబంధించిన పక్కకు పెడితే బాగుంటుందా, ఎలా అంటే మీరు అంటారు? సో ఇది డెఫినెట్లీ ఆస్పిరెంట్స్ అండ్ దేర్ స్టేజ్ ఆఫ్ జర్నీ బట్టి ఉంటుంది. ఫర్ ఫస్ట్ టైం ఆస్పిరెంట్ అయితే మార్చ్ వచ్చేసింది కాబట్టి టోటలీ ప్రిలిమ్స్ చేసుకోవడం బెటర్. ఎగ్జామ్ కూడా మేలో ఉన్నట్టుంది. ఒక మేబీ మెయిన్స్ వరకు వెళ్ళిన పర్సన్స్ కానీ, ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన పర్సన్స్ కానీ, రీఅపియరింగ్ పర్సన్స్ కానీ మిడిల్ ఆఫ్ మార్చ్ వరకు కొంచెం మెయిన్స్ వర్క్ చేయొచ్చు. బట్ మోస్ట్లీ అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ టఫ్ అంటే ఇయర్ బై ఇయర్ టఫ్ అవ్వడంతో ప్రిలిమ్స్ ఫుల్లీ చేసుకోవడం బెటర్, గివెన్ ఓన్లీ లెస్ దెన్ 3 months ఉంది కాబట్టి. మీరు ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చారు మేడం? ఫస్ట్ అటెంప్ట్ కి ఇప్పటికి అంటే మొత్తం ఓవరాల్ గా మీరు చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి ప్రీవియస్ లో అండ్ వాటిని మీరు ఎలా రీకరెక్ట్ చేసుకున్నారు? నేను 4 attempts ఇచ్చాను ఇప్పుడు. ఇది మై 4th attempt in 2025. సో నా ఫస్ట్ అటెంప్ట్ నేను జాబ్లో ఉండగా ఇచ్చాను. అప్పుడు ఎక్కువ అంటే ఫుల్లీ అంటే అవేర్నెస్ లేదు, అవగాహన లేదు అబౌట్ సివిల్స్ అండ్ ఎట్లా చదవాలి అదంతా. సో నా థర్డ్ అటెంప్ట్కి అంటే టోటల్ బుక్ లిస్ట్ తెలుసుకోవడం కానీ, అన్ని మేజర్ సబ్జెక్ట్స్ కవర్ చేయడం కానీ అలా జరిగింది. అండ్ నా 2023, 2024, 2025 3 ప్రిలిమ్స్ రాశాను, 3 మెయిన్స్ రాశాను. సో ఈ జర్నీలో అంటే నా మిస్టేక్స్ తెలుసుకోగలిగాను. నా మెయిన్స్ ఎగ్జామ్లో కొంచెం తక్కువ మార్క్స్ రావడం జరిగింది లాస్ట్ 2 attempts. సో నా మెయిన్స్లో వీక్ ఏరియాస్ కవర్ చేయడం జరిగింది. అండ్ ఎక్కువ ప్రాక్టీస్ చేశాను, రైటింగ్ ప్రాక్టీస్ ఫార్ మెయిన్స్ అనేది హెల్ప్ మీ. సో ప్రీవియస్ లాస్ట్ 3 attempts అనేది కంటిన్యూగా మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేశారు.
ఓకే, నైస్ మేడం. మేడం, మనకు చాలా మంది స్టూడెంట్స్ అంటే కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, ఎస్పెషల్లీ ఫ్రెష్ గ్రాడ్యుయేటర్స్ కావచ్చు, సో బుక్స్ విషయంలో ఎలాంటి బుక్స్ తీసుకుంటే బాగుంటుంది? మార్కెట్లో మనకు నెంబర్ ఆఫ్ బుక్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. ఎస్పెషల్లీ ప్రతి ఫ్యాకల్టీ కూడా 3-4 years టీచింగ్ చేసిన తర్వాత తన ఫోటో పెట్టుకుని ఒక బుక్ రిలీజ్ చేసేటువంటి పరిస్థితి. సో అలాంటి స్టూడెంట్స్ ఎలాంటి బుక్స్ ని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది? ఆ బుక్స్ లిస్ట్ వచ్చేసరికి అది మోస్ట్లీ స్టాండర్డ్ బుక్స్ అనేవి అందరికీ అంటే కామన్ గానే ఉంటాయి. మనకి పాలిటీలో కానీ, హిస్టరీలో కానీ, జియోగ్రఫీలో కానీ. అండ్ దెన్ ఫస్ట్ బేసిక్స్ అయితే మనం ఎన్సీఆర్టీ నుంచి స్టార్ట్ చేస్తాము. సో ఇవైతే కామన్ గా పెట్టుకోవడమే బెటర్. మనకి ఆప్షనల్స్ వచ్చేసరికి కొంచెం స్పెసిఫిక్ గా చూసుకోవచ్చు. అంటే పర్టికులర్ ఫ్యాకల్టీ కానీ, పర్టికులర్ ప్రొఫెసర్స్ ఆర్ ఇలా కొంచెం వేరియేషన్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు అంటే ఏ టాపర్స్ అన్నా సిమిలర్ బుక్సే చెప్తారు, అవి ఫాలో అవ్వడం బెటర్. మార్కెట్లో అంటే ఏదో కొత్తగా వస్తుందని కొత్తగా ఏమి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు, బట్ అది ఒక స్టాండర్డ్ ఫాలో అవడం బెటర్. సో ఈ ఫ్రెష్ గ్రాడ్యుయేటర్స్ అంటే ఫ్రెష్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటే మీరు ఏమంటారు? అన్ని సబ్జెక్ట్స్ మీద గ్రిప్ కొంచెం ఉన్నప్పుడు రాయడం బెటర్. బికాజ్ ప్రిలిమ్స్ అనేది అది అంటే ఒక ఎంసీక్యూస్ ఉంటాయి, మనకి క్వశ్చన్ ఉంటుంది, ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి. సో అది ఒక మ్యాటర్ ఆఫ్ రీకరెక్టింగ్ ఆర్ లైక్ గుర్తుపట్టడం ఏది కరెక్ట్ ఆప్షన్ అనేది. కానీ మెయిన్స్ అనేది అది గుర్తుండి మనం రెప్లికేట్ చేయాలి, రీక్రియేట్ చేయాలి ఆన్ పేపర్ మీద మన రైటింగ్ లో. సో ఇంకా గ్రేటర్ డెప్త్ ఆఫ్ ఇది మనకి నాలెడ్జ్ కావాలి కొంచెం మెయిన్స్ కి. సో అన్ని బేసిక్ సబ్జెక్ట్స్ అయినాక ప్రాపర్ లెవెల్ ఆఫ్ ఇది రివిజన్స్ ఉన్నప్పుడు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ చేయడం బెటర్. అండ్ మెల్లిగా అప్పుడు టైం మేనేజ్మెంట్ కానీ, బెటర్ ఆన్సర్స్ రాయడం కానీ, మనకి ఇంట్రొడక్షన్స్, పాయింట్స్, కంక్లూజన్స్ అలా రాస్తూ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మేడం, మీ యొక్క ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఎక్కువగా ఏ టాపిక్స్ మీద మీకు అడగడం జరిగింది? ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి మీకు? నాకు ఫస్ట్ అయితే నా వర్క్ ప్రొఫైల్ మీద వచ్చాయి. నేను చేసింది ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద కాబట్టి మనకి హైడ్రోజన్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, డీజిల్ వెహికల్స్ వీటి కంపారిజన్. అండ్ ఇప్పుడు మనకి ముందుకి ఇండియా గ్రీన్ వెహికల్స్ టువర్డ్స్ వెళ్తుంది కదా, సో ఒక పాలసీ లాగా నెక్స్ట్ 15 years ఎలా ఉండాలి అనేది అడిగారు. ఇది కాకుండా ఇట్లా కొంచెం సిచ్యువేషనల్ ఆర్ ఆన్ ద లైక్ ఇన్ ద మూమెంట్ థింకింగ్ టైప్ క్వశ్చన్స్ అడిగారు. మీరు ఒకవేళ డిఎం అయితే ఏం చేస్తారు అనేది. ఇప్పుడు బెంగళూరులో ఒక స్టాంపీడ్ జరిగింది చిన్నస్వామి స్టేడియం దగ్గర. సో మీరు ఒకవేళ డిఎం అయితే అక్కడ ఏం చేసి ఉంటారు, ఇలా ఒక క్వశ్చన్. అండ్ ఇలానే పొల్యూషన్ తగ్గడం కోసం ఏం ఇండస్ట్రీస్ తెస్తారు, ఇది ఇంకో క్వశ్చన్. సో ఇలా మీరు డిఎం అయితే అని ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చాయి. ఇది కాకుండా మనకి స్టేట్ మీద అవేర్నెస్ కానీ, తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ మీద అడిగారు. అండ్ నా ప్రొఫైల్లో అదే నా వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ, నా ప్రొఫైల్ నాకు సంబంధించినవి అలా అడిగారు. మేడం, మీ యొక్క ప్రిపరేషన్లో లా ఎక్సలెన్స్ ఏ విధంగా సహాయపడింది? ఓకే, నేను నా 23-24 అటెంప్ట్లో కొంచెం ఓన్గానే ప్రిపేర్ అయ్యాను ఎక్కువ. ఒక మేబీ సమ్వాట్ ఐసోలేటెడ్ స్టేట్లో కొంచెం. అంటే నేను మెయిన్స్ ఆన్సర్స్ ప్రిలిమ్స్ లైక్ రాసేదాన్ని, అంటే నేనే చూసుకుని నేనే అనలైజ్ చేసేదాన్ని. కానీ ఒక పియర్ సపోర్ట్ ఆర్ మెంటర్షిప్ అనేది కొంచెం మిస్సింగ్ ఉండే. సో ఇక్కడ ఓన్లీ 2025 అప్పుడు ప్రిలిమ్స్ తర్వాత ఇక్కడ కోర్ బ్యాచ్ అనేది ఉంది అని నాకు చెప్పారు. సో ప్రీ క్వాలిఫైడ్ స్టూడెంట్స్కి ఇక్కడ స్టడీ హాల్ అనేది ఉండడం అండ్ మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం ఉంది. సో అప్పుడు నేను ఇక్కడ వీళ్ళ డైలీ టెస్ట్ రాశాను. మెంటర్స్గా ప్రీవియస్ ర్యాంకర్స్ ఉన్నారు, వాళ్ళతో నా పేపర్స్ చూపించడం కానీ, డిస్కస్ చేయడం కానీ జరిగింది. అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ కూడా పేపర్స్ చూపించడం అండ్ నా టెస్ట్ చూపించడం అలా. సో ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది బాగుంది. సో మనకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ విషయంలో మనకు కంపల్సరీగా కరెక్షన్స్ అనేది చేయించుకుంటే బాగుంటుందని చెప్పి చాలా మంది ర్యాంకర్స్ చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నాం అనేది మనకు ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత తెలుస్తుందని చెప్పి. సో మీకు లా ఎక్సలెన్స్ లో మీ యొక్క మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ విషయంలో వాళ్ళు ఏ విధంగా హెల్ప్ చేశారు మీకు? అదే ఫస్ట్ అయితే ప్రీ టు మెయిన్స్ ఆ 2-3 months లో ఒక స్కెడ్యూల్ లాగా ఇచ్చారు. డైలీ టెస్ట్ పెట్టేవాళ్ళు, లైక్ ఒక 6 to 7 డైలీ 1 hour టెస్ట్ పెట్టేవాళ్ళు. అండ్ వీకెండ్ కూడా 3 hours టెస్ట్ ఉన్నాయి, కవరింగ్ GS 1, 2, 3, 4 అండ్ ఎస్ఏ. సో నేను ఆ డైలీ టెస్ట్ రాశాను అండ్ ఎస్ఏస్ కూడా రాసి ఇక్కడ ఇవాల్యుయేషన్ అయ్యాయి. సో అలా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కి హెల్ప్ అయింది. సో ఇక్కడ టెస్ట్ సిరీస్. మేడం, మనకు ప్రజెంట్ జనరేషన్ లో చూసినట్లయితే చాలా వరకు పేరెంట్స్ అమ్మాయిలకు డిగ్రీ అయిపోయిన తర్వాత కానీ, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సో అందరికీ అదే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు, అంటే అందరికి ఉండకపోవచ్చు. లేకపోతే కొంతమంది వాళ్ళ యొక్క పేరెంట్స్ అమ్మాయిలకు అంతగా చదువు పైన ఆసక్తి చూపించలేకపోవచ్చు. సో అలాంటి పేరెంట్స్ కి ఒక ర్యాంకర్ గా మీరు ఒక ఉమెన్ గా ఏం చెప్తారు? టైం మారుతున్న కొద్దీ జనాలు, పేరెంట్స్, మన ఆలోచనలు అన్ని మారుతూ రావాలి. ఇప్పుడు ఉమెన్ వర్క్ ఫోర్స్ లో రావాలి అనేది మనకి నెక్స్ట్
ఇండియాకి కానీ మన సొసైటీకి కానీ అదే ఒక నెక్స్ట్ గ్రోత్ ఎంజిన్ లా అవ్వాలి. సో ఇప్పుడు మ్యారేజ్ అని కానీ అంటే ఇట్లా ముందు ఆలోచనలో కన్ఫైన్ చేయడం కాకుండా ప్రతి ఒక్క లైక్ ఉమెన్ తన డ్రీమ్స్ ఫాలో అయ్యేటట్టు చేయాలి. పేరెంట్స్ సపోర్టివ్గా ఉండాలి. అండ్ గర్ల్స్కి చదివడం కానీ కాలేజ్ ఆర్ వాళ్ళ ఆస్పిరేషన్స్ కంప్లీట్ చేయడం కానీ డెఫినెట్లీ ఎంకరేజ్ చేయాలి. అండ్ వీటి కోసం ఇప్పుడు మనకి గవర్నమెంట్స్ నుంచి కానీ ప్రైవేట్ నుంచి కానీ చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయి గర్ల్ చైల్డ్ కోసం. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి. సో అంటే మన గ్రోత్ స్టోరీ టువర్డ్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతున్నప్పుడు పేరెంట్స్ షుడ్ సపోర్ట్ దిస్ విజన్. సో ప్రజెంట్ మీ ర్యాంక్కి ఐఏఎస్ వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఉంది అని అంటున్నారు, కానీ ఇది సర్వీస్ అలొకేషన్ అనేది మేబీ జూన్ ఆర్ ఫ్యూ మంత్స్ తర్వాత వస్తుంది, బట్ ఛాన్సెస్ ఉన్నాయి. ఒక ఐఏఎస్ అయిన తర్వాత ఒకవేళ అంటే ఐపీఎస్ కాకుండా ఐఏఎస్ అయిన తర్వాత మీరు ఫస్ట్ ఒకవేళ సొసైటీలో తీసుకురావాల్సినటువంటి ఈ మార్పు ఏదైనా ఉంది అని అంటే మీరు ఏమైనా మీ ఆలోచనల్లో? ఫస్ట్ అయితే ఎడ్యుకేషన్ అనేది కొంచెం చాలా గ్యాప్స్ ఉన్నాయి మన గవర్నమెంట్ స్కూల్స్లో, టోటల్ ఈవెన్ ఎడ్యుకేషన్ ఈకో సిస్టంలో. సో ఒక ఎడ్యుకేషన్ అనేది వన్ ప్రయర్ థింగ్. అండ్ సెకండ్ ఈజ్ మా మదర్ చేసేది హెల్త్ కేర్లో కాబట్టి ఐ ఫీల్ ఉమెన్స్ హెల్త్ అండ్ ఇన్ఫెంట్ చైల్డ్ హెల్త్లో చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు చిల్డ్రన్ అనేది కొంచెం హెల్తీ అండ్ మెటర్నల్ హెల్త్ మీద ఫోకస్ ఉంటే అప్పుడు స్కూల్కి వెళ్ళడం ఇంకా బెటర్గా జరుగుతుంది, ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్ ఇంకా బాగుంటాయి. సో ఈ టూ ఆస్పెక్ట్స్ ఆర్ ఇంటర్లింక్డ్ అండ్ ఈ టూ నా ఫోకస్ ఉంటాయి. మేడం, మనకు అశోక్ నగర్, ఢిల్లీ కావచ్చు, ఇలాంటి ప్రాంతాలలో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అనేటువంటి వాళ్ళు 2-3 అటెంప్ట్స్ ఇచ్చినప్పటికీ సక్సెస్ కానిటువంటి పరిస్థితి. ప్లాన్ బి కూడా ఎలాంటి ప్లాన్ బి అనేది వాళ్ళు చేసుకోకుండా ఇంకా కంటిన్యూ చేసేటువంటి పరిస్థితి. సో అలాంటి స్టూడెంట్స్ కి మీరు ఒక ర్యాంకర్ గా ప్లాన్ బి విషయంలో కావచ్చు, లేకపోతే 2-3 అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే మీరేమంటారు? యూపీఎస్సీ ఎగ్జామ్ అన్సర్టీ అనేది ఇయర్స్ కొద్దీ పెరుగుతూ వస్తూ ఉంది. సో ఎంత అన్సర్టన్ ఉన్నప్పుడు అంటే ఈచ్ ఎగ్జామ్ స్టేజ్లోనే లైక్ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఇంటర్వ్యూ కానీ అంటే ప్రతి ఒక్క స్టేజ్లో మంచిగా పర్ఫామ్ చేస్తూ ఫైనల్ ర్యాంక్ కొట్టడం అనేది ఒక డిఫికల్ట్ థింగే. సో అట్లాంటప్పుడు ప్లాన్ బి అనేది ఆలోచించి పెట్టుకోవడం బెటర్. అండ్ ఇందులో ఫస్ట్ థింగ్ అయితే యూపీఎస్సీ కాకుండా వేరే ఎగ్జామ్స్ కానీ చూసుకోవడం మంచిది. ఇప్పుడు గ్రూప్స్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి, మన అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అది ఒక థింగ్. సెకండ్ ఏంటంటే ఒక జాబ్ ఎక్స్పీరియన్స్ ఉండడం కూడా ఒక మంచి థింగ్. నేనైతే నా కేసులో ఒక జాబ్ చేసే రిజైన్ చేసి వచ్చాను. సో ఆ ఆప్షన్ లైక్ ఆల్వేస్ ఉండింది. ఇది అవ్వట్లే అంటే మళ్ళీ మనం ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్ళొచ్చు ఆర్ మళ్ళీ జాబ్ జాయిన్ అవ్వచ్చు. సో అలా ఐదర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండడం ఆర్ డిఫరెంట్ ఎగ్జామ్స్ రాయడం, అలా ఒక ప్లాన్ బి అనేది మైండ్లో పెట్టుకుని అంటే బెటర్. బట్ ఒక ఫస్ట్ 1-2 years వరకు ఫుల్లీ యూపీఎస్సీ ఆర్ ఎనీ లైక్ ఎగ్జామ్ వరకు ఫోకస్ పెట్టుకుని అయితే చేయొచ్చు. మేడం, ఫైనల్ గా ఒక యూపీఎస్సీ ర్యాంకర్ గా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కావచ్చు, లేకుంటే టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కావచ్చు, ఎనీ అదర్ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ కావచ్చు, వారందరికీ మీరు ఇచ్చేటువంటి సలహాలు కానీ సూచనలు కానీ? ఫస్ట్ థింగ్ అయితే కన్సిస్టెన్సీ. అంటే ఒక త్రూ అవర్ కంటిన్యూస్ హార్డ్ వర్క్ ఉంటేనే అది one fine day the fruits of that labor will be seen. సో అంటే ఒక ఫ్యూ మంత్స్ చదివి ఎగ్జామ్ ముందు వరకు చదివి తర్వాత చదవకుండా అలా చేయడం కాకుండా కన్సిస్టెంట్గా త్రూ ది డేస్ డేకి ఒక 4 hours అన్న 3 hours అన్న అది కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూ వస్తే అది బెటర్. అంటే మనకి గ్యాప్స్ అనేది కొంచెం తగ్గుతుంది. సెకండ్ థింగ్ అనేది కొంచెం ఒక రియలిస్టిక్ ప్రిపరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ అన్నీ అనేది ఉండాలి. లైక్ ఇప్పుడు మనకి మాక్ టెస్ట్ ఇవ్వడం కానీ, మెయిన్స్ రైటింగ్ ప్రాక్టీస్ కానీ అలా చేస్తేనే కొంచెం మోర్ ఇన్ ప్రెషర్ సిచ్యువేషన్స్ ఎలా అయితే ఎగ్జామ్ లైక్ సిచ్యువేషన్స్ రెప్లికేట్ అయితే యాక్చువల్ రోజు పర్ఫార్మెన్స్ బెటర్ ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్ రోజు భయపడకుండా ధైర్యంగా వెళ్ళి రాసి పాజిటివ్ రిజల్ట్తో బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. థర్డ్ అనేది స్ట్రాటజీ. అంటే బ్లైండ్గా చదవడం కాకుండా మోర్ స్కోరింగ్ ఏరియాస్ చూసుకొని అలానే ప్యారలీ వీక్ ఏరియాస్ కవర్ చేస్తూ అలా ఒక పర్సనలైజ్ స్ట్రాటజీ కూడా చేసుకోవడం బెటర్. ఇప్పుడు చూస్తే కొందరికి ఎంసీక్యూస్ చేయడం ఈజీ, కొందరికి ఎస్సేస్ రాయడం ఈజీ, కొందరికి వేరే థింగ్స్ స్ట్రెంత్. సో అలా పర్సనలైజ్ స్ట్రాటజీ కూడా ఉండాలి. వన్ మోర్ ఫైనల్ క్వశ్చన్ మేడం. సో ప్రజెంట్ సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ అనేది చాలా వరకు ఉంది. సో దీన్ని మీరు ఏ విధంగా ఓవర్కమ్ చేసుకున్నారు? నేనైతే నా వరకు అయితే నా ఫోన్ నా స్క్రీన్ టైం అనేది పిన్డ్ ఉంటుంది. సో అదే ఒక 2 hours or 3 hours దాటినప్పుడు నాకే ఒక ఇంటర్నల్ సెన్స్ ఆఫ్ గిల్ట్ ఆర్ షేమ్ వచ్చేది. అంటే మనం డేలో ఒక 2 hours 3 hours ఫోన్ చూస్తున్నామా, 4 hours చూస్తున్నామా అని కొంచెం అనిపిస్తుంది. సో అలా ఒక డైలీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లో ఉంచుకోవడం బెటర్. అండ్ సమ్ గుడ్ హ్యాబిట్స్ లైక్ తినేటప్పుడు
కొంచెం ఫోన్ చూడకపోవడం ఆర్ డైలీ ఓన్లీ ఇంత టైం పెట్టుకోవడం, బిఫోర్ స్లీపింగ్ చూడొద్దు అలా. అండ్ దాన్ని అదే డైలీ ఒక టైం లిమిట్ అన్నట్టు పెట్టుకుంటే టోటల్ కట్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు, బట్ దెన్ లిల్ బిట్ ఇస్ ఫైన్, డిపెండ్స్. థ్యాంక్ యూ మేడం, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఆల్ ఇండియా 178 ర్యాంక్ సాధించినటువంటి భానుత్ లక్ష్మీ రచన గారి ప్రిపరేషన్ జర్నీ అండ్ వారు చెప్పినటువంటి స్ట్రాటజీస్, మరి ముఖ్యంగా అప్కమింగ్ ఆస్పిరెంట్స్ కి వారు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు. చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.